ఏపీలో ఎమ్మెల్సీల జంపింగ్ పొలిటికల్ హీట్ పెంచింది. శాసన మండలి వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ముగ్గురు ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఇక తాజాగా పసుపు కండువాలు కప్పుకోవడంతో ఏపీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఎవరి ఒత్తిడితో తమ రాజీనామాలు ఆమోదించడం లేదంటూ మండలి చైర్మన్ ని టార్గెట్ చేశారు ఈ ముగ్గురు సభ్యులు. త్వరలో వైసీపీకి చెందిన మరికొంతమంది ఎమ్మెల్సీలు టీడీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రాజకీయాలు ఆసక్తి గొలుపుతున్నాయి. ఎందుకంటే గత 13 నెలల నుంచి కూడా వైసీపీలో ఇమడలేక టీడీపీ పంచన కొంతమంది ఎమ్మెల్సీలు చేరాలని చూస్తున్నారు. కానీ కౌన్సిల్ చైర్మన్ వారి రాజీనామాను ఆమోదించట్లేదు. వీరిలో చూసుకుంటే కనుక మొత్తం వివిధ పార్టీల్లో ఇప్పటికే కండవాలు కప్పుకున్నారు. మొత్తం 6 ఎమ్మెల్సీలు ఇప్పుడు వరకు కూడా వివిధ పార్టీల్లో చేరిన పరిస్థితుంది. అయితే రీసెంట్గా నిన్న సాయంత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు ముగ్గురు శాసన మండలి సభ్యులు. వీరంతా కూడా గత 13 నెలల నుంచి కూడా తమ రాజీనామాలు ఆమోదించాలంటూ ప్రజాస్వామ్య పద్ధతిలో స్పీకర్ ఫార్మేట్లోనే రాజీనామా చేసి కౌన్సిల్ చైర్మన్పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే వీరిలో కొంతమంది శాసన మండలిలో కూడా తమ నిరసన కూడా తెలిపిన పరిస్థితి మనం చూసాం. కానీ చైర్మన్ మాత్రం దీనికి ఎప్పుడు అనుమతి ఇవ్వలేదు. దీనిపై ఇంకా పరిశీలనలో ఉన్నాయని చెప్తున్నారు. చూస్తే కనుక న్యాయస్థానాల్లో కూడా ఏదైతే జయమంగళం వెంకటరమణ ఎమ్మెల్సీ న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. తమ రాజీనామాలు ఆమోదించాలని కూడా ఆయన కోరిన పరిస్థితుంది. దానికి సంబంధించి చైర్మన్ కూడా ఆ నోటీసులు అయితే హైకోర్టు నుంచి వచ్చిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో నిన్న రీసెంట్గా ముగ్గురు టీడీపీలో జాయిన్ అయిపోయారు. మర్రి రాజశేఖర్ కావచ్చు, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఈ ముగ్గురు కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే ఇంతకు ముందే పోతుల సునీత, అదేవిధంగా షక్యా ఖానం కూడా అంటే డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్నారు కౌన్సిల్లో. వీరిద్దరు కూడా బీజేపీ కండవా కప్పుకున్నారు. జయమంగళం వెంకటరమణ అనే సభ్యులు మాత్రం జనసేనలో చేరిన పరిస్థితుంది. మొత్తం ఈ 6 కూడా రేపు సోమవారం నుంచి శాసన మండలికి హాజరవుతారు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీకి సంకట పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే వారిపై వైసీపీయే ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సభలోనే ఆయా పార్టీల కండవాలతో వారు కనుక తమ సభ్యులు కూర్చుంటే వారికి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వైసీపీ స్పీకర్ కి చైర్మన్ కి ఫిర్యాదు చేస్తుందా, ఫిరాయింపు నిరోధక చట్టం వర్తింపు చేయమని అడుగుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన రాజీనామాలని ఇప్పటికైనా ఆమోదిస్తారా లేదని చెప్పి ఈ సభ్యులైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే చైర్మన్ ని వెనకుండి ఆడిస్తున్నారని చెప్పి కూడా చైర్మన్ ని టార్గెట్ గా వీరైతే విమర్శలు చేస్తున్న పరిస్థితుంది. అయితే సోమవారం నుంచి శాసన మండలిలో కొంత ఆసక్తికర పరిణామాలు అయితే మనకు కనిపించే అవకాశం కనిపిస్తుంది. థాంక్యూ రవిచంద్.